మౌర్యులకు ఆంధ్రులు సామంతులను తెలియజేసే శాసనం. ఏ 11వ శిలాశాసనం, బి 12వ శిలాశాసనం, సి 13వ శిలాశాసనం, డి 10వ శిలాశాసనం. అవర్ ఆన్సర్ ఈజ్ సి 13వ శిలాశాసనం. శాతవాహనులలో ఏ రాజు కాలంలో సంస్కృతం రాజభాషగా ఉండేది? ఏ యజ్ఞశ్రీ శాతకర్ణి, బి గౌతమిపుత్ర శాతకర్ణి, సి 3వ పులోమావి, డి కుంతల శాతకర్ణి. అవర్ ఆన్సర్ ఈజ్ డి కుంతల శాతకర్ణి. శాతవాహనుల కాలంలో ముడిపత్తి నుండి విత్తనాలు వేరుచే యంత్రాన్ని ఈ విధంగా పిలిచేవారు. ఏ గటిక యంత్రం, బి గరిక యంత్రం, సి ఉదగ యంత్రం, డి వది యంత్రం. అవర్ ఆన్సర్ ఈజ్ బి గరిక యంత్రం. శాతవాహనుల కాలంలో భూమిని దున్నే యంత్రాన్ని ఈ విధంగా పిలిచేవారు. ఏ గటిక యంత్రం, బి గరిక యంత్రం, సి ఉదగ యంత్రం, డి వది యంత్రం. అవర్ ఆన్సర్ ఈజ్ ఏ గటిక యంత్రం. శాతవాహనుల కాలంలో నీటిని పైకి లాగే యంత్రాన్ని ఈ విధంగా పిలిచేవారు. ఏ గటిక యంత్రం, బి గరిక యంత్రం, సి ఉదగ యంత్రం, డి వది యంత్రం. అవర్ ఆన్సర్ ఈజ్ సి ఉదగ యంత్రం. గౌతమిపుత్ర శాతకర్ణి విగ్రహం ఇచ్చట కలదు. ఏ జీలకర్రగూడెం, బి నాగార్జునకొండ, సి అమరావతి, డి గుంటుపల్లి. అవర్ ఆన్సర్ ఈజ్ సి అమరావతి. గౌతమిపుత్ర శాతకర్ణి విజయాల గురించి తెలిపే శాసనం. ఏ అమరావతి శాసనం, బి నాసిక్ శాసనం, సి నానాఘాట్ శాసనం, డి చినగంజాం శాసనం. అవర్ ఆన్సర్ ఈజ్ బి నాసిక్ శాసనం. శాతవాహనుల కాలంలో అధికార భాష ఏది? ఏ తెలుగు, బి కన్నడం, సి సంస్కృతం, డి ప్రాకృతం. అవర్ ఆన్సర్ ఈజ్ డి ప్రాకృతం. శాతవాహన కాలం నాటి ప్రధాన సంగీత పరికరం కానిది? ఏ మృదంగం, బి వీణ, సి వయోలిన్, డి శంఖం. అవర్ ఆన్సర్ ఈజ్ సి వయోలిన్. శాతవాహనుల కాలంలో ఎన్ని కర్షాపనాలు ఒక సువర్ణం అవుతుంది? ఏ 30, బి 35, సి 45, డి 60. అవర్ ఆన్సర్ ఈజ్ బి 35.